హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం గ్రూప్ 2016లో కండక్ట్ చేసినారు కదా, దాని రిలేటెడ్ పేపర్ 3 ఒక ఫోర్త్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్లో ఫోర్త్ క్వశ్చన్లో ఏమంటుందంటే, విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, దేని రిలేటెడ్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఏవేవి కరెక్ట్ అని. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంజీ నరేగా యాక్ట్ని కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజీ నరేగా యాక్ట్ ఎప్పుడు లాంచ్ ఆర్ ఎనాక్ట్ అయిందంటే 2005. ఎంజీ నరేగా 2005లో లాంచ్ చేసినారు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైట్ టు వర్క్. మన పీపుల్ ఎవరైతే రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు రైట్ టు వర్క్ ప్రొవైడ్ చేయాలి, ఇంకా వాళ్ళ లైవ్లీహుడ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ లైవ్లీహుడ్స్ ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే, ఇప్పుడు రూరల్ హౌస్ హోల్డ్స్ ఉంటారు, అండ్ ఏంది, ఇప్పుడు రైనీ సీజన్ ఉంటుంది, రైనీ సీజన్స్లో వర్షాలు ఎక్కువ పడితే ఎంప్లాయ్మెంట్ అనేది గ్యారంటీ ఉంటుంది. అంటే నాటేసేది ఉంటుంది, అంటే దున్నే పని ఉంటుంది, అవన్నీ ఉంటుంది. కాకపోతే సమ్మర్ సీజన్లో ఏముంటుంది, ఎండ ఎక్కువ పడుతుంది, ఎవరు పంటలు అంత ఎక్కువ ప్లాంటేషన్ అని ఎక్కువ చేయరు. సో గవర్నమెంట్ ఏం చేసింది, దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని వీళ్ళకు అంటే ఏమంటారు, రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది ఆ టైంలో ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఎంజీ నరేగా అనే యాక్ట్ని తీసుకొచ్చింది. అంటే గ్యారంటీ ఇస్తుంది, పక్కా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తుంది అన్నమాట. ఎన్ని డేస్ ఎంప్లాయ్మెంట్ అంటే 100 days సమ్మర్ సీజన్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. దీని మెయిన్ ఏమంటారు, ఎంజీ నరేగాకి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంగఠన్ అనే ఆర్గనైజేషన్ ఎంజీ నరేగాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఇంకా ఎకనామిస్ట్ జైన్ రైస్ కూడా ఎంజీ నరేగా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేజర్ ఇన్స్పిరేషన్ అనమాట. ఎలిజిబిలిటీ ఏంటంటే యూ షుడ్ బి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఇంకా 18+ years అయ్యి ఉండాలి. నీకు 18+ years నీకు ఉండాలి, ఇంకా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇంకోటి ఏంది, నువ్వు రూరల్ ఏరియాలో రెసిడెంట్ అయి ఉండాలి. అంటే రూరల్ ఏరియాలో నీకు ఇల్లు ఉండాలి, అంటే నువ్వు అక్కడ ఓట్ వేయడానికి నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఇంకో ఎలిజిబిలిటీ ఏంటంటే నువ్వు ఏ అన్స్కిల్డ్ వర్క్ అయినా చేయడానికి రెడీ ఉండాలి. అంటే ఇప్పుడు మన్ను ఎత్తిపిస్తారు, కంపలు మోపిస్తారు, అవన్నీ చేస్తారు కదా. సో అవన్నీ చేయడానికి కూడా యూ షుడ్ బి ద ఎలిజిబుల్ క్యాండిడేట్. ఇంకా దీనిలో కండిషన్స్ ఏంటంటే 1/3 ఆఫ్ ద ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్యారంటీ అనమాట. 1/3 ఉమెన్ కంపల్సరీగా నువ్వు అంటే ఏమంటారు, ఎంజీ నరేగా ఉంది కదా, దానిలో 1/3 ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ అయితే పక్కా ఇవ్వాలన్నమాట. కండిషన్ ఏంటంటే ఇంకోటి ఈక్వల్ వేజెస్ ఇద్దరికి, అంటే ఇప్పుడు ఉమెన్ ఇంకా మెన్కి ఈక్వల్ వేజెస్, ఎవరు జెండర్ ఈక్వాలిటీ అనమాట. బేసిక్గా మనకు మామూలుగా ఏమవుతుంది, ఇప్పుడు మనం ప్రైవేట్గా ఎవరినైనా కూలోళ్ళను వాళ్ళని వీళ్ళని పెట్టుకుంటే మనకు ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఓకే, సో అట్లా కాకుండా గవర్నమెంట్లో ఎంజీ నరేగా ప్రకారం ఈక్వల్ వేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకా 100 days గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు పోయి ఏమంటారు అప్లికేషన్ ఇచ్చినావు ఎంజీ నరేగా కింద, బట్ వాళ్ళు ఏం చేసారు, డిలే చేసినారు. కానీ 15 days కంటే ఎక్కువ డిలే చేస్తే అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ నుంచి నీకు అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే 15 days అయినాక కూడా నీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలే కాబట్టి నీకు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇంకోటి ఏంటంటే సోషల్ ఆడిట్ అనేది మెన్షన్ ఉంటుంది దానిలో అంటే సెక్షన్ 17. ఎందుకు అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. రీసెంట్గా గవర్నమెంట్ ఒక యాప్ కూడా లాంచ్ చేసింది అనుకుంటా. నెక్స్ట్ దీనిలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లొకేషన్. ఇప్పుడైతే మనకు ఎంజీ నరేగాలో రూరల్ ఎంప్లాయ్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. కాకపోతే ఏ పనులు చేపిస్తుంది, ఎక్కడెక్కడ చేపిస్తుంది లొకేషన్. సపోజ్ ఇప్పుడు నువ్వు విలేజ్ ఏ ఉన్నావు, విలేజ్ ఏ నుంచి నేను విలేజ్ బి తీసుకుపోతుందా, లేదంటే మండల్ హెడ్ క్వార్టర్స్లో చేయాలా, లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తీసుకుపోతుందా అంటే ఎప్పుడు చేస్తా ఎంత అంటే 5 kilometers రేడియస్ అనమాట.
5 కిలోమీటర్స్ రేడియస్లో నీకేం అంటే ఆ పని అయితే చేపిస్తారు. 5 కిలోమీటర్స్ నువ్వు వేరే ఊరు అనవచ్చు, మీ ఊర్లో అనవచ్చు, ఎట్లా అనవచ్చు. ఇంకా దీనిలో మెయిన్ రోల్ ఎవరిది అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అంటే వాళ్ళ దగ్గరనే డేటా ఉంటుంది, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వస్తున్నారు వాళ్ళు ట్రాక్ చేస్తారనమాట. అంటే సర్పంచ్ ఇంకా పంచాయత్ సెక్రటరీ వాళ్ళ రోల్ దీనిలో ఎంజీ నరేగా స్కీమ్లో వాళ్ళ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా మనము చూసుకుంటే మనకు 2022 to 2023 కంపేర్ చేస్తే మన బడ్జెట్ అలొకేషన్ అనేది తగ్గిందనమాట. 2022-2023 89,400 crores దానిపైన పెడితే మనకు 2023 to 2024 60,000 పెట్టారనమాట. 60,000 crores. ఇది ఎందుకు కావచ్చు అంటే బేసికల్గా అప్పుడు కరోనా ఉండేది. కరోనా ఉన్నప్పుడు ఇన్వర్డ్ మైగ్రేషన్ అనేది జరిగింది రూరల్ ఏరియాస్కి. సో అప్పుడు ఆ టైంలో అందరూ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరికీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చేసింది. అంటే పైసలు అనేవి ఎక్కువ ఖర్చు అయిపోయింది అనమాట. ఇంతకుముందు యాప్ చెప్పినా కదా, అది NMMS యాప్ అనమాట. యాప్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఎందుకోసం? ట్రాన్స్పరెన్సీ కోసం. ఎందుకంటే ఎవరైతే మనకు ఎంజీ నరేగా స్కీమ్ని అడ్మినిస్టర్ చేస్తుంటారో ఆర్ అకౌంటింగ్ తీసుకుంటారో వాళ్ళు కరప్షన్ ఆర్ అట్లాంటివి చేయడానికి చాలా ప్రాబిలిటీ ఉంటుంది. సో అది ఆపడానికి అది లాంచ్ చేసినారనమాట. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఇంకా గ్రూప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మనం మెయిన్స్ ఆర్ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ అంటే దీన్ని కొంచెం అనలిటికల్గా చేయాలన్నమాట. బట్ మనం ఇప్పుడు సాల్వ్ చేసే క్వశ్చన్కి అది అవసరం లేదు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏమంటుండు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎంజీ నరేగాని కన్సిడర్ ఏమంటుండే 100 days ఆఫ్ మ్యాండేటరీ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు రూరల్ జాబ్ సీకర్స్. ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. ఇంకేమంటుండు, ఈక్వల్ వేజ్ రేట్ షుడ్ బి పేడ్ టు మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్. ఇదైతే మనం చూసినాం. సో ఇది కూడా కరెక్టే. 1/3 ఆఫ్ ద బెనిఫిషియరీస్ షుడ్ బి ఉమెన్. 3/4 భాగం ఉమెన్ని ఎంజీ నరేగా స్కీమ్ కింద ఎంప్లాయ్ చేయాలంటుంది. సో ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ చూసుకుంటే మనకి ABC ఆప్షన్ అయితే ఇదే ఉంది. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఓన్లీ టు ద పీపుల్ బిలో పావర్టీ లైన్. మనం ఇంతకుముందే చూసినాం ఎలిజిబిలిటీలో మనకు బిలో పావర్టీ లైన్ BPL అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదు? మనకేమని ఉంది, సిటిజన్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్, ఇంకా 18+ ఏజ్ అయి ఉండాలి, ఇంకా రూరల్లో నీకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, ఇంకా నువ్వు ఏ వర్క్ అన్స్కిల్డ్ వర్క్ చేయడానికి విల్లింగ్తో ఉండాలన్నమాట. బిలో పావర్టీ లైన్, మనకు పావర్టీ లైన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ ఉంది చూడండి. రంగరాజన్ కమిటీ ప్రకారం ఎవరైతే 32 రూపీస్ అంటే పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారో పర్ డే, రూరల్ ఏరియాస్లో 32 రూపీస్, అర్బన్ ఏరియాస్లో 47 రూపీస్ చేస్తారో దాని కింద అంటే ఎవరైతే దీనికంటే తక్కువ చేస్తారో వాళ్ళను పావర్టీ లైన్ అనేది డ్రా చేస్తాను అనమాట. దీనికంటే కింద ఉంటే వాళ్ళని పూర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదనమాట. ఎందుకంటే పావర్టీ డెఫినేషన్ అనేది గవర్నమెంట్ టైం టు టైం చేంజ్ చేస్తూనే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.